ఐబొమ్మ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో ఏడ చూసినా గిదే ముచ్చట వినబడుతుంది. రూపాయి ఖర్చు లేకుండా పుక్కట్లనే సినిమాలు చూపించి నసీబ్ బాలేక అరెస్ట్ అయిన రవణ గురించే మాట్లాడుకుంటుర్రు అందరూ. మరి రవణ అరెస్ట్ ముచ్చట మీద వాళ్ళ నాయన ఏమంటుండు, అటు సినిమాలు ఏమంటుర్రు అనేదంతా ఒక్కసారి నజరేసొద్దాం పర్రి. సినిమా పైరసీ కేసులో అరెస్ట్ చేయనున్న ఐబొమ్మ రవణ మీద 3వ రోజు ప్రశ్నల వర్షం కురిపించిన పోలీసులు. సినిమాలు పైరసీ ఎట్లా చేస్తున్నావు, ఈ దంద వెనుక నువ్వు ఒక్కనే ఉన్నవా లేకుంటే ఇంకోళ్ళ సాధిచ్చిరా, చేస్తే ఏసొంటి మతుల ద్వారా చేసినవు అనే ముచ్చట్లు అన్ని రాబట్టిరట. అయితే ఈశారణ ముచ్చట అట్లుంటే ఇటు రవణలో నాయన అప్పారావు సినిమాల మీద మాటల తూటాలు వేల్చిండు. సినిమా టికెట్ల ధరలు, లోపల కొనుక తిన బువ్వ పాకెట్ల ధరలు ఏది చూసినా పీటాన పిర ఉన్నాయి. ఆ ధరలు చూసి జనం టాకీస్లో బోవుడే బంద్ పెట్టిరు. మొదలుగా జనంకు అందుబాటులో ఉంటే నా కొడుకుకి దంద చేయకనే పోవు, అసలు సినిమాలు చేయబట్టుకునే నా కొడుకు తవ్వ తప్పిండు, లేకుంటే గీ పని ఎందుకు చేస్తాడు, ఇంతైనా సుతా చాలా మంది నా కొడుకుకు సాధిస్తున్నారంటే జనం దృష్టిలో నా కొడుకు చేసింది కరెక్టే అన్నట్టు మాట్లాడుకొస్తుండు. మా చిన్నప్పుడు 40 పైసలు పెడితే టికెట్, ఇప్పుడు ఎన్ని రూపాయలు పెరిగింది, ఎన్ని రేట్లు పెరిగింది. ఈ తప్పు ఎక్కడ? తప్పు ఫస్ట్ నిర్మాతలది. ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, శోభన్ బాబు వీళ్ళందరూ సినిమాలు తీసినప్పుడు వందలు వేలే లక్షల వరకు కూడా వెళ్ళేవారు కాదు. అలా అడిగితే కోట్లేటండి, ఏం పొడి చేస్తానండి హీరోయిలు. విదేశాలు వెళ్ళి తీయాలా, ఆ ఖర్చు అంత అవుతుంది. వీళ్ళందరూ తీసుకుని వెళ్తే వాళ్ళు కోట్లు సంపాదించాలా, హీరోయిలు కోట్లు ఇచ్చేయాలా, వాళ్ళు కోట్లు ఇచ్చి అయిపోవాలి. మరి మధ్యలో ఎవడ బలైపోతుండ్రు? లేబర్ బలైపోతుండ్రు. అందుకు లేబర్ ఆడికి ఇష్టం అన్నమాట. అదన్నట్లు రవణలో నాయనకు అట్లంటుంటే అటు సినిమా నిర్మాత బనివాసన్ ఇంకో తీరుగా మాట్లాడుకొస్తుండు. ఎంతసేపు ధరలు పెంచిరు అంటారు గాని నిర్మాతలలో కూడా గరీబోళ్ళు ఉన్నారు. వాళ్ళు అప్పులు చేసి సినిమాలు తీస్తుర్రు. అట్లని అన్ని సినిమాల రేటు పెంచుతలేం కదా, ఏదో ఒకటి మాత్రమే పెంచుతున్నాం. ఒకవేళ రేట్ల పెంపులు లేకుంటే వాళ్ళు మాత్రం ఎట్టా మూడబడతారు, వాళ్ళ బతుకులు ఆగం కావా అన్నట్టు మాట్లాడుకొస్తుండు. రేట్లు పెంచేశారు అందుకని చెప్పి పైరసీ జరుగుతుంది, అందుకని ఆ పైరసీ చూడటం తప్పు కాదు అనే ఒక చిన్న యాటిట్యూడ్ అయితే ఇన్స్టాగ్రామ్లో వెళ్తుంది. ఓకే, ఎన్ని సినిమాలకి రేట్లు ఎక్కువ ఉన్నాయి, ఎన్ని సినిమాలకు రేట్లు తక్కువ ఉన్నాయి అంటే ఒక 100 సినిమాలు రిలీజ్ అయితే రేట్లు బాగా ఎక్కువ ఉండే సినిమాలు మహోత ఒక 20-25 ఉంటాయి. బట్ ఆ 25 సినిమాలే పైరసీ అవుతున్నాయా? ఆ 25 సినిమాలే పైరసీ అయ్యి ఆ 25 సినిమాలనే చూస్తున్నారా? లేదు కదా. మొత్తం అన్ని సినిమాలు, చిన్న సినిమా అవ్వచ్చు, పెద్ద సినిమా అవ్వచ్చు, 100 రూపాయల టికెట్ ఉన్న సినిమా అవ్వచ్చు, 150 రూపాయల టికెట్ సినిమా అవ్వచ్చు, అన్ని సినిమాలని కూడా చూసేస్తున్నారు కదా. ఇంటిరా సినిమాల ముచ్చట్లు గిట్లున్నాయి. ఏదేమైనా సినిమా పైరసీ చేసుకునేది ముమ్మాటికి తప్పే గాని మీరు చూత సామాన్య జనంకు అందుబాటులో ఉండే ధరలు పెట్టుడు సారు అని సోషల్ మీడియాలో రవాణాకు మస్తు సాధిస్తున్నారు జనాలు. అసలు టికెట్ల ధరలు పెంచకపోయింటే ఈ పంచాదే ఉండకపోవు. రవి తొవ్వదప్తానికి ఈ ధరల పెంపే కారణం. అంతటి టాలెంట్ ఉన్న మనిషిని పోలీస్ శాఖలకు తీసుకొని సైబర్ నేరాలు కాకుండా చూడరి, మంచిగా పనికొస్తాడని పెద్దలు కూడా కామెంట్ రాస్తున్నారు. మరిగా ఏమైతుందేమో చూసుకుంటూ పోవాలి.